కారణం చిరంజీవి గారు కోర్టుకి వెళ్ళారు. ఆయన హైకోర్టును ఆశ్రయించారు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు నెలన్నర పైన కావస్తుంది నేను నా ఇల్లు రీకన్స్ట్రక్షన్ కోసం మరి అనుమతులు ఇవ్వాలని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులకి నేను అర్జీ పెట్టుకున్నాను, పర్మిషన్స్ కోరాను. కనీసం స్పందన లేదు, కనీసం ఎవరో రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతుంది. దయచేసి నా ఇంటికి పర్మిషన్లు ఇప్పించండి అని చెప్పేసి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇక తెలంగాణ హైకోర్టు మరి చిరంజీవి గారి కేసుకు సంబంధించి మరి జిహెచ్ఎంసీ అధికారులకు తలంటేసింది. 45 రోజులుగా వస్తున్నా మీరు ఇంకా ఎందుకు ఇవ్వలేదు ఆయనకి పర్మిషను? ఏమైనా ఇబ్బంది ఉందా? ఉంటే చెప్పండి. ఇన్ని రోజులు ఎందుకు నాంచుతున్నారు? ఒక మాజీ కేంద్ర మంత్రి ఆయనకే అలాగుంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు అసలు సామాన్యులు పట్టించుకుంటున్నారా? ఎన్ని రోజులకు మీరు ఇస్తారు పర్మిషను అని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారుల్ని గట్టిగా హైకోర్టు మందలించింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ మొత్తం